అఖండ 2 చకచక షూటింగ్ జరుగుతోంది. షూటింగ్‌కు ఎలాంటి ఇబ్బంది లేదు. కానీ షూట్ టైంలో అక్కడున్న వారికి మాత్రం ల్యాండ్ మైన్ పక్కలో కూర్చున్నట్టుగా ఉంటుందట. ఏ క్షణం పేలుతుందోనన్నట్టుగా నడుస్తోందట. ఎందుకంటే బాలయ్యకు, బోయపాటికి మధ్య కొంచెం ఈగో క్లాష్ నడుస్తోందన్న టాక్ ఇండస్ట్రీలో బలంగా వినిపిస్తోంది. ఇది ఇప్పుడు కాదు, ప్రాజెక్ట్ ఆరంభం నుంచి మొదలైందని టాక్. బోయపాటికి తనే కదా బాలయ్యకు సింహ, లెజెండ్, అఖండ ఇచ్చాను అనే ఫీలింగ్ ఉండి ఉండొచ్చు. బాలయ్యకు అప్పటి సంగతి వేరు, ఇప్పుడు అన్ని హిట్ల మీద హిట్లు కొడుతున్నా అని ఉండొచ్చు. మొత్తం మీద వీరిద్దరి మధ్య కొంచెం కమ్యూనికేషన్ గ్యాప్ వచ్చిందనే గుసగుసలు వినిపిస్తున్నాయి. 1-2 సార్లు బాలయ్య కొంచెం గట్టిగానే మాట్లాడాలని ఇన్సైడ్ వర్గాల టాక్. అయితే ఇవేవీ సినిమాకు అడ్డం పడడం లేదు. మరో హీరో అయితే ఎలా ఉండేదో కానీ బాలయ్య పద్ధతి వేరు. సినిమా సినిమానే, వ్యవహారం వ్యవహారమే. ఈ మధ్య సినిమా కోసం ఓ ప్రత్యేకమైన ఆయుధం తయారు చేయించారట బోయపాటి. తెలిసిందే కదా, బోయపాటి చిత్ర విచిత్రమైన ఆయుధాలు తయారు చేయించి తన సినిమాలో హీరోల చేత వాడిస్తూ ఉంటారు. అఖండ 2 కోసం ఓ విచిత్రమైన గదను తయారు చేశారట. ఆ గదకు పైన త్రిశూలం కూడా ఫిక్స్ చేశారట. ఈ గదను చూసి ఫుల్గా పౌరాణికాల నాలెడ్జ్ ఉన్న బాలయ్య, ఇది గద ఎక్కడైనా ఇలా ఉంటుందా అని అడిగారట. ఇక్కడ ఇలాగే ఉంటుందని బోయపాటి ఆన్సర్ ఇచ్చారట. ఇలా మూభవంగా ముచ్చట్లు ఆడేసుకుంటూనే షూటింగ్ కానిచ్చేస్తూ ఉన్నారు. వారిద్దరూ బాగానే ఉన్నారు. కానీ సెట్లో చుట్టూ ఉన్న వాళ్ళే ఏ క్షణం ఏ ఉరుము ఉరుముతుందోనని భయంగా పనిచేస్తున్నారట.